ఏఐ నుంచి ఖచ్చితమైన రిజల్ట్స్ సాధించడం కోసం మనకి ఏఐ ప్రాంప్టింగ్ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం జరిపే సాధారణ సంభాషణలను ఒక పకడ్బందీ ఇంజనీరింగ్ ప్రక్రియగా ఎలా మార్చవచ్చో ఇక్కడ లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం యంత్రాలకు ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు సుమా, వాటితో మాట్లాడే ఒక అద్భుతమైన రహస్య భాషను డీకోడ్ చేయడం లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే, టెక్నాలజీతో మనం కమ్యూనికేట్ చేసే విధానాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుంది. మనుషులు ఏఐ మోడల్స్తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు తెరవెనక ఏం జరుగుతోందనే బేసిక్ విషయం తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. మనం ఏఐని ఏదైనా అడిగినప్పుడు అది చాలా బోరింగ్గా లేదా ఏమాత్రం ఉపయోగపడని సాధారణ సమాధానం ఇవ్వడం బహుశా అందరికీ అనుభవమే. ఇలా లోతులేని సమాధానాలు రావడం చూసి అప్పుడప్పుడు విసుగొస్తుంటుంది గదా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది ఏఐ మోడల్ యొక్క పరిమితి కాదు, దానికి మనం సరైన స్పష్టమైన సూచనలు ఇవ్వకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇక్కడే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వస్తుంది. అంటే ఏఐ మోడల్స్ నుండి అత్యంత ఖచ్చితమైన, ఉపయోగకరమైన సమాచారాలు రాబట్టడానికి మనమిచ్చే సూచనలను జాగ్రత్తగా డిజైన్ చేసే ఒక అద్భుతమైన నైపుణ్యం. ఒక పవర్ఫుల్ ఇంజిన్కి స్టీరింగ్ వీల్ లేకపోతే అది ఎటో వెళ్ళిపోతుంది కదా, అలాగే ప్రాంప్ట్ అనేది ఈ ఏఐ అనే అపారమైన ఇంజన్కొక స్టీరింగ్ వీల్ లాగా పనిచేసి దాని జ్ఞానాన్ని ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు నడిపిస్తోందన్నమాట. విభాగం 2: యూనివర్సల్ ప్రాంప్టింగ్ ఫార్ములా. ఇప్పుడు ప్రధాన నిర్మాణాన్ని గమనిద్దాం. దాదాపు ఏ ఏఐ టూల్కైనా పునాదిగా పనిచేసే ఒక యూనివర్సల్ ఫార్ములా ఇక్కడ ఉంది. ఈ ఇమేజ్ చూస్తే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ కనిపిస్తోంది. దాదాపు ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్తో అయినా స్పష్టమైన కమ్యూనికేషన్ జరగాలంటే ప్రధానంగా ఈ 5 స్తంభాలు అవసరం. రోల్ అంటే పాత్ర, టాస్క్ చేయాల్సిన పని, కాంటెక్స్ట్ సందర్భం, కన్స్ట్రెయిన్స్ పరిమితులు, మరియు ఫార్మాట్ రూపం. ఈ 5 అంశాలను కలిపితే ఎలాంటి అస్పష్టత లేని పక్కా సూచనలు సిద్ధమవుతాయి. ప్రాంప్టింగ్ ఫార్ములాలో రోల్కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అయినప్పటికీ మనము అన్ని సందర్భాల్లో మనం రోల్ అనేది ఇవ్వలేకపోవచ్చు. ప్రాంప్టింగ్ ఫార్ములాలో అన్ని సందర్భాల్లో మనము రోల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రోల్ ఇవ్వకుండా కూడా మనకి ఏఐ రిజల్ట్ ఇస్తుంది. రోల్ని ఆధారంగా చేసుకొని పర్ఫెక్ట్ రిజల్ట్ పొందాలనుకుంటే అటువంటి సందర్భంలో రోల్ అనేది మనము ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ రోల్ గనక ఇచ్చినట్లయితే ఖచ్చితమైన పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కన్స్ట్రెంట్స్ పరిమితులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏఐ అనేది డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఎన్ఎల్ఎం, ఎల్ఎల్ఎంలు వీటి వల్ల కొత్త డేటాని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. మనకి అవసరమైన డేటా కంటే ఎక్కువ డేటా ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి మనము లిమిటేషన్స్ అంటే కన్స్ట్రెంట్స్ ఉపయోగించి నాకు ఇంతవరకు డేటా మాత్రమే అవసరము అని ఇస్తే పర్ఫెక్ట్ మరియు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి.